శివునికి ఎన్నో స్వరూపాలున్నాయి. అందులో సకల కళలకు అధిపతిగా భావించే నటరాజ స్వరూపం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? నటరాజస్వామి యొక్క ప్రత్యేకత ఏమి? అనేక రూపాలు ఉన్నాయి ఈశ్వరుడు. చిదంబరంలో ఉంటారు నటరాజస్వామి వారు. ఆయన తాండవ నృత్య భంగిమలో ఉంటారు. ఆ భంగిమలో ఉన్నప్పుడు ఒక చెయ్యి అగ్నిని చేత పట్టుకుని ఉంటుంది, ఒక చెయ్యి ఢమరుకాన్ని చేత పట్టుకుని ఉంటుంది, ఒక చెయ్యి ఊర్ధ్వముఖాన్ని చూస్తూ ఉంటుంది, రెండో చెయ్యి అధోముఖాన్ని చూస్తూ ఉంటుంది. ఎడమ పాదం భూమిని ఆనుకుని ఉంటుంది, కుడి పాదం యొక్క బొటనవేలు భూమి వైపుకు చూపిస్తూ ఉంటుంది. కుడి పాదం యొక్క బొటనవేలు, ఈ బొటనవేలు ఏ బిందువు మీద భూమి మీద పడి ఉన్నదో ఆ బిందువు భూమి మొత్తానికి ఆధారమైనటువంటి బిందువు. ఈ భూమండలం మొత్తం నిలబడడానికి ఆధారమైనటువంటి మూల బిందువు. ఏ వస్తువైనా ఒక వస్తువు నిలబడాలి అంటే దానికి ఆధారం ఒకటి కావాలి. అందున భూమి గోళాకారంగా ఉన్నది. గోళాకారంగా ఉన్నటువంటిది ఒక చోట నిలబడి దాన్ని ఆధారంగా చేసుకుని తిరుగుతూ ఉండాలి. సర్వసాధారణంగా మనం సూర్యుడు తిరుగుతూ ఉంటాడు అని అనుకుంటాం. సూర్యుడు తిరగడు. భూమి తన చుట్టూ తాను తిరుగుచూ సూర్యుని చుట్టూ తిరుగుచున్నది అని శాస్త్రములు చెబుతున్నాయి, వేదములు చెబుతున్నాయి, ఇప్పుడు సైన్స్ కూడా చెబుతున్నది. కనుక భూమి తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ ఒక కక్ష్యలో తిరగాలి అంటే దానికి ఏదో ఒకటి ఆధారం కావాలి. ఆధారమైన బిందువు అది ఎక్కడ ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి అంటే చిదంబరం వెళ్ళి ఆ చిదంబరేశ్వరుని యొక్క ఆ నిలబడి ఉన్నటువంటి నాట్య భంగిమలో ఆ కుడికాలి బొటనవేలు ఏ బిందువుని చూపుతున్నదో ఆ బిందువు ఆధారం. మొత్తం భూమండలం అంతా కూడా తన చుట్టూ తాను తిరగటానికి కానీ సూర్యుని చుట్టూ తిరగటానికి కూడా ఆధారమైనటువంటిది భూమికి అదే బిందువు. ఆ బిందు స్థానము కనుక తప్పింది అంటే భూమి నిలబడేటువంటి అవకాశం లేదు. రెండవ విషయం, ఈ భూమి మనకు అందడానికి కానీ మనం నివసించడానికి కానీ ఆధారమైనటువంటిది పరబ్రహ్మమే వరాహ రూపంలో వచ్చి ఆ వరాహ రూపంలో భూమిని రక్షించి మరల బ్రహ్మదేవునకు అప్పగించెను. ఈ భూమిని రక్షించి ఇవ్వడం అనేటువంటిదే కుడి చేతి భంగిమ. అది పైకి ఉంటుంది. కిందికి ఉండేటువంటి ఎడమ చేతి భంగిమ ఎవరికి అప్పచెప్పినట్టు? బ్రహ్మదేవునకు అప్పగించినట్టు. ఈ రెండిటికి సంకేతం. ఎప్పటికప్పుడు ప్రళయం వచ్చినప్పుడు మొత్తం అన్నీ కూడా లుప్తం అయిపోతాయి. ఏ ఒక్కటి మిగిలేటువంటి అవకాశం లేదు. శాశ్వతంగా ఉండేటువంటి వాడు ఒక్కటే. కనుక ఈ లుప్తమైపోయినటువంటివన్నీ ఎవరో ఒకళ్ళు తీసుకురావాలి, తీసుకొచ్చి కావలసిన వారికి అప్పగించాలి. కావలసిన వారు ఎవ్వరు అంటే సృష్టికర్త. ఆ సృష్టికర్తకు భూమండలం కావాలి. కనుక ఆ భూమండలాన్ని సృష్టికర్తకు అప్పగించాలి అంటే సాక్షాత్తు ఎవరు అప్పగించాలి? శాశ్వతమైనటువంటి వారెవ్వరో, పరబ్రహ్మముగా చెప్పబడుతున్న వారెవ్వరో వారు అప్పగించాలి. కనుక ఆ పరబ్రహ్మముగా చెప్పబడుతున్నటువంటి పరమేశ్వర తత్వమే నటరాజుగా ఉండి ఈ విషయములనన్నిటినీ ఆ చిదంబరంలో బోధిస్తున్నాడు. ఆ బోధించడం అనేటువంటిది థియరిటికల్గా చదువుకుంటే వచ్చేది కాదు. అక్కడికి వెళ్ళి పరిశోధన చేస్తే కానీ తెలియనటువంటి విషయం. ఆ పరిశోధన కూడా ఏ విధంగా ఉండాలి, కాలు ఎట్లా ఉన్నది, ఆయన ఎటువంటి వస్త్రాలు వేసుకున్నాడు, ఎందుకు అట్లా ఉన్నది, ఇట్లా ఆలోచిస్తే తెలిసేది కాదు. అసలు అక్కడ విగ్రహం కూడా ఉండదు చిదంబరంలో. కేవలం నటరాజస్వామి అని మనం అనుకుంటాం కానీ అక్కడ విగ్రహం అనేటువంటిది ఉండదు. దాన్నే చిదంబర రహస్యము అని అంటారు. అక్కడ లోపల ఏ విగ్రహం ఉండదు. ఓ కర్టెన్ వేసి ఉంటుంది. వాళ్ళు మనం చూస్తామన్నప్పుడు అది తీస్తారు, గోడ తప్ప ఏమీ ఉండదు. అదే చిదంబర రహస్యం. ఆ రహస్యమే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఆ చిదంబర రహస్యం అప్పగించుట అనేటువంటిది
దక్షిణ హస్తము యొక్క గుర్తు, స్వీకరించుట అనబడేటువంటిది వామహస్తము యొక్క గుర్తు. ఈ వామహస్తము సృష్టికర్తతో సమానం, దక్షిణ హస్తం పరబ్రహ్మముతో సమానం. ఇవ్వబడినటువంటి భూమి ఆయన పాదము ద్వారా చూపుతున్నటువంటి మార్గం, ఆ ఆధారం. దీనికి గుర్తే చిదంబరేశ్వరుడైనటువంటి నటరాజస్వామి కళలకన్నిటికీ ఆధారమని మనం భావిస్తున్నాం. లోకాలకన్నిటికీ ఆధారమైన వాడే చిదంబరుడు.